చెప్పాక నీకు ఏం గిఫ్ట్ కావాలనుకుంటున్నావు? నాకు ఏదైనా సరే నీ ఇవ్వకున్నా అవసరం లేదు. ఇవ్వకున్నా అవసరం లేదా? నేను ఒక గిఫ్ట్ ప్లాన్ చేసిన. ఆ గిఫ్ట్ తినకు కూడా తెలియదు, ఈడ ఎవ్వరికి తెలియదు. సరే నేను అక్కకి నచ్చేది ఇంకో గిఫ్ట్ తీసుకొని వద్దాం. సరే ఒకసారి కళ్ళు మూసుకో. తీసేయమ్మా నువ్వు, మాకు చాలా ఆతృతగా ఉంది. హాయ్ టు ఆల్. ఈరోజు రక్షాబంధన్ కాబట్టి వీళ్ళు ముగ్గురు చాలా రెడీ అవుతున్నారు. ఎవరు? రవి మామ, అమ్మ, సంతోష్ అత్తమ్మ. అప్పటి అసలు చాలా రెడీ అవుతూనే ఉన్నారు. రండి రండి, మేమైతే రెడీ అయ్యి కూర్చున్నాం, వాళ్ళు ఇంకా రెడీ అవుతారు. ఒకసారి చూపిస్తాం రండి మీకు. అత్తమ్మ శారీ సూపర్ ఉంది, చాలా ఏం కట్టుకున్నారు, కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు ఇద్దరు. అదేంది కాదు, సేమ్ ఎందుకు కట్టుకున్నారు మీరు? అన్ఎక్స్పెక్టెడా? కాదు, మీరు ఎంతసేపు రెడీ అవుతారు అత్తమ్మ అమ్మ? కాదు మరి గంట పైన అవుతుంది. మేము రెడీ అప్పుడు కూర్చున్నాం మేము ఆడ. చూడండి మామ ఏం చేస్తుండో. మామ అప్పటి నుంచి రెడీ అవుతూనే ఉన్నాడు మామ. ఏంటి మమ్మీ అవతారం ఇంట్లో ఫస్ట్ టైం కట్టుకున్నాడు లుంగీ. సో నేనైతే ఇట్లా రెడీ అయిపోయినా. అంటే వీళ్ళందరూ నైట్ ప్రపోజల్ పెట్టారు నాకు, లుంగీలో ఉండాలి, షర్ట్ లో కావాలని. చిన్ని అండ్ వీళ్ళందరూ ప్రపోజల్ ఉంటాయి. మేమేమన్నామంటే మామ లుంగి కట్టుకొని ఇట్లా మంచిగా రెడీ అవ్వు ట్రెడిషనల్ గా అని చెప్పినాము. కానీ ఇంత బాగుంది. ఎంతసేపు బావా, ఎంతసేపు బావా? సీన్ లేదు, ఇప్పుడే టైం అయిపోతుంది. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. వీళ్ళే గంటలు గంటలు రెడీ నన్ను పిలుస్తారు కదా. సో హాయ్ టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ చాలా వీళ్ళు అవర్స్ కష్టపడి రెడీ అయ్యారు వాళ్ళు. అక్క అయితే 2 గంటలు రెడీ అయింది, అండ్ తులసి గంటన్నర రెడీ అయింది. మీ ముగ్గురికి మేమిద్దరం చెప్పాలి, నేను రివర్స్ చెప్తున్నావు మామ. ఎవరు? సో ఫైనల్లీ మా టోటల్ ఫ్యామిలీ అంతా వచ్చేసింది. సో మీ అందరికి హ్యాపీ రక్షాబంధన్. సో చాలా హ్యాపీగా రక్షాబంధన్ జరుపుకుంటున్నారు అందరం మేము అనుకుంటున్నాం. ఎప్పుడో 11కి స్టార్ట్ అయ్యి ఇల్లు రెడీ కావడానికి. అక్క 2 గంటలు రెడీ అయింది. నువ్వు బయటకి 10 గంటలు. అంటే నేను బయటికి ఎందుకు పోయినా ఏంది అనేది చెప్తా మీకు, ఓకే? చెప్తా. సో ఇప్పుడైతే రాఖీ కట్టుకొని అండ్ ఇంకా ఫర్దర్గా చేసేవి చేద్దాం. బయటికి వెళ్ళేటివి ఉన్నాయి అవన్నీ. ఫ్రెండ్స్, అమ్మ చూడండి ఎంత హ్యాపీగా వస్తుందో రాఖీ కట్టడానికి వాళ్ళ తమ్ముడికి అండ్ వాళ్ళ మర్దలకి. మేము ఈగర్లీ వెయిటింగ్ మార్నింగ్ నుంచి. ఎందుకు వస్తున్నావు అమ్మ? ఒకసారి మళ్ళీ పెట్టినట్టు పెట్టామని రీల్ తీస్తున్నా. అయ్యా ఇందులో రీల్ తీయొద్దా? చాలా బాగుంది. అందరూ రాఖీలు కట్టుకుంటే హ్యాపీగా ఉన్నారేమో నాకు తెలిసి. కానీ రాఖీ కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మాలంటలు
మొత్తం తిన్నా మామ జీ మొత్తం తిన్నాడు చూడండి ఫ్రెండ్స్. ఉంచాలి కదా మామ. మాకన్నా నాకు పెట్టు. తెచ్చేటప్పుడు గుండె దడ 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 అంటుంటారు అందరు. ఎందుకు మామా? ఏమో ఇక అరే కట్నం ఏమేం జగతి నీకు లడ్డు ఇవ్వలేదా? చూసిరా జగతిని మర్చిపోయారు, లడ్డు ఇవ్వలేదు జగతికి. ఇగో అరే రే ఒక్క నిమిషం అట్లే మొక్కండి. ఫైనల్లీ రాఖీ అయిపోయిన తర్వాత మనం ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇవ్వాలి కదా. సో అసలు ఘట్టం ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి మీరు లాస్ట్ వరకు వీడియో ఎంత ఉంటే అంతవరకు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి, పదే చెప్తున్నా. అండ్ గిఫ్ట్ మరి సరే చెప్పాక నీకు ఏం గిఫ్ట్ కావాలనుకుంటున్నావు? నాకు ఏదైనా సరే నీ ఇవ్వకున్నా అవసరం లేదు. ఇవ్వకున్నా అవసరం లేదా? నేను ఒక గిఫ్ట్ ప్లాన్ చేసిన. ఆ గిఫ్ట్ తినకు కూడా తెలియదు, ఈడ ఎవ్వరికి తెలియదు, జగతికి కూడా తెలియదు. ఎందుకంటే నేను ఈసారి బేబీతోనే ఉన్నా కాబట్టి నాకు కూడా తెలీదు, ఎవ్వరికి తెలియదు, ఇందు తులసి ఎవరికి తెలియదు. సో ఒక గిఫ్ట్ తీసుకొని వస్తాను, నువ్వు కళ్ళు మూసుకొని ఇక్కడే ఉండండి, తీసుకొని వస్తాను. నాకు కూడా ఇవ్వండి. నేను ఇక్కడ ఉంటా. అసలు నేనెందుకు కళ్ళు మూసుకున్నట్టు? చూద్దాం నీ రియాక్షన్ ఎట్లుంటుందా అని. నేనెందుకు మూసుకోవాలి బావా? మీకు కూడా తెలియదు కదా. సరే అక్క కాదు, డ్రెస్ వేసుకో, నైటీ అది. డ్రెస్ వేసుకో, నైటీ అది కరెక్ట్ సైజ్ కాదు. ఓ మై గాడ్. యాక్చువల్లీ నైటీలు ప్రతి ఒక్క లేడీస్ కి నైటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి జేబులో నువ్వు డబ్బులు పెట్టుకోవచ్చు, వంట ఉండేటప్పుడు స్పూన్లు వేసుకోవచ్చు. జేబులో నువ్వు డబ్బులు పెట్టుకోవచ్చు, వంట ఉండేటప్పుడు స్పూన్లు వేసుకోవచ్చు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సో అందుకని చెప్పేసి నీకు ఒక పర్టికులర్ గా ఒక నైటీ నీకు నచ్చిన కలర్ తీసుకొని వచ్చిన. ఏమన్నా తినాలంటే దీన్ని వేసుకొని తినొచ్చు. కురుకురేలు అవి తింటారు ఫ్రెండ్స్. యాక్చువల్లీ ప్రతి ఒక్క లేడీస్ అంటే ఇప్పుడు చూస్తున్న మీరు కూడా సిస్టర్, ప్రతి ఒక్కరు ఎన్ని చీరలు ఉన్నా సరే, పట్టు చీరలు 30-40 ఉన్నా సరే బీరువాల పెట్టి నైటీలు వేసుకొని తిరుగుతుంటారు కాబట్టి అట్లుంటది మనతో. సో నైటీ తీసుకొని వచ్చినాం. సో బాగుంది అక్క గిఫ్ట్? బాగుంది. అక్కడ చూసి చెప్పు నీకు ఎట్లా అనిపించింది చెప్పు. అందంగా ఉంది నీలాగా. మంచిగా ఉంది. ఓకేనా? సరే ఓకే, ఇది ఇక్కడ ఇచ్చేసి, సో ఇది ఇక్కడ పెట్టేసి. అండ్ సరే నేను అక్కకి నచ్చేది ఇంకో గిఫ్ట్ తీసుకొని వద్దాం. సరే ఒకసారి కళ్ళు మూసుకో. ఇక తెరవాలా? ఏందో ఇది ఓపెన్ చేసినాక మళ్ళీ చూసి బాగాలేదు అనొద్దు, ముందే చెప్తున్నా. అయితే నువ్వు మళ్ళీ ఏం తెచ్చినావు వల్ల. సరే ఓపెన్ అయితే ఇప్పుడైతే నీకు బాగుందా? చాలా బాగుందంట. తీసేయమ్మా నువ్వు, మాకు చాలా ఆతృతగా ఉంది. ఏం చేద్దామంటావు మరి? చూడరా ఇట్రా ముందుకు రా. వావ్ సూపర్ ఉంది బావా. తులసి తీసేసుకుంటుంది, నీకు ఇయ్యదు. సూపర్ సారీ. ఏ గిఫ్ట్ నచ్చిందా? నైటీ గిఫ్ట్ నచ్చిందా? నాకు ఇదే బాగుంది. యాక్చువల్లీ నైటీ ఇది అమ్మది. ఇప్పటికిప్పుడు ఏమిద్దామా గిఫ్ట్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నైటీ ఎట్లా మడత పెట్టి తీసుకొని వచ్చిన. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కాదు ఒకసారి అక్క అని చెప్పి నువ్వు సాటిస్ఫై అయినా అక్క దీనికి? అంటే నీకు నచ్చిందా? నీకు నచ్చిందే నా అంటున్నా. నచ్చింది. లేకపోతే చిన్నికి ఇచ్చేద్దామా? చిన్నికి మంచిగా ఉంది లేదు అంటే నచ్చింది. ఓకే, మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. నాకు ఎందుకు అంటే సరే అక్క ఒకసారి నువ్వు కళ్ళు మూసుకొని, నువ్వు కూడా కళ్ళు మూసుకొని ఉండు. సరిపోయింది. అందరు ఒకసారి కళ్ళు మూసుకొని ఉండండి.
నేను అయిపోయింది, ఈడ అయిపోయింది. కూర్చుంటా నేను. అయిపోయింది. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఉండండి. నేను ఒక చిన్నది అనుకున్నా. ఓకేనా? పూలు ఎందుకు మమ్మీ పెళ్ళై 4 సంవత్సరాలు అయింది. పూలు ఎందుకు మమ్మీ పెళ్ళై 4 సంవత్సరాలు అయింది. సరేనా? కళ్ళు మూసుకొని ఉండండి తొందర. బావా ఇదైతుంది బావా. ఏం చేస్తున్నావు బావా? ఇగో ఒకటే ఒక సెకండ్ ఇట్లా చూసి నువ్వు చూసినట్టున్నావు. లేదు 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 చూడకు. సరే ఇగో ఒక్క సెకండ్ ఇట్లా మీరు చూసి మళ్ళీ వెంటనే ముయ్యండి. డెప్త్ గా చూడొద్దు ప్లీజ్. ఒక్కసారి ఇట్లా చూసి ఇట్లా ముయ్యండి. ఇటు చూడండి. రైట్ అటు తిరగండి. ఇక చాలు చాలు. కళ్ళు మూసుకో. సోఫాలో కూర్చో. బెలూన్స్ అని మీకు అర్థమైనాయి. ఇక అయితే ఓకే. ఇట్లా పట్టుకో. ఒక బెలూన్ పట్టుకో. కళ్ళు మాత్రం తెరవక అట్లే పట్టుకో. ఊపకండి ఎక్కడ. 1 2 3 పలగొట్టి కళ్ళు తెరవండి. హలో మనీ ఎన్ని డబ్బులు చూడు. పైసా 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 ఇంకెక్కడ ఉంటాయి? తులసి దగ్గర ఎక్కువ పడేంటి. జగతి ఇగో పట్టు. ఇంకేమన్నా పడ్డాయా? సో ఇవన్నీ మన అక్కకి అంటే ఐ మీన్ ఎందుకు ఇట్లా ఇచ్చిన సర్ప్రైజ్గా అంటే ఎంత రాఖీ కట్టిన తర్వాత ఎంత చీర ఇచ్చిన తర్వాత ఒక 500 అయినా 1000 అయినా కొంచెం చేతిలో పెడితే అదొక హ్యాపీ ఫీల్ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఇదొక చిన్న అమౌంట్ ప్లాన్ చేసి ఇట్లా ఇచ్చినాం అనమాట. మంచిగా పెట్టొచ్చు కదా బావా. అట్లా ఇస్తే కామన్ అవుతుంది కదా. అందుకే ఈ ఐడియాతోనే ఇట్లా ప్లాన్ చేసినాం. ఏంటి ఇట్లా చాక్లెట్లు బిస్కెట్లు అనుకున్నా. అరే ఫస్ట్ మనం అదే చేసేదంటే బెలూన్ నిండా చాక్లెట్ పెడితే అయిపోయింది. నేను అదే అనుకున్నా. సో వెరీ నైస్. ఎట్లా నువ్వేమనుకున్నావు మమ్మీ? ఏముంటది అనుకున్నావు బెలూన్ ఫస్ట్ కనిపించగానే? బెలూన్స్ వగలగొట్టి మళ్ళీ ఏమన్నా చేస్తావేమో. నేను ఊపకండి అన్నప్పుడు అర్థమైంది నాకు. చాక్లెట్ అక్క ఆమె అక్కడ ఓపెన్ చేసుకుంటే అక్కడ పెడుతుంది. లేదు పెట్టట్లే. సరే ఓకే. అండ్ ఇది మా రక్షాబంధన్ పర్ఫెక్ట్గా అంటే రాఖీ కట్టిన తర్వాత తప్పకుండా అమౌంట్ పెడితేనే బాగుంటుందని ఉంటుంది కాబట్టి సో అట్లనే అమౌంట్ పెట్టినాం. అండ్ ఎట్లా అనిపించింది అక్కడ నీకు? మంచిగా అనిపించింది. ఇప్పుడు చీర ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ నచ్చిందే, సెకండ్ ఇచ్చిన గిఫ్ట్ నచ్చిందే, ఈ గిఫ్ట్ నచ్చింది. ఈ గిఫ్టే నచ్చింది. పైసలదే నచ్చుతుంది చీర కట్టి. పైసలదే నచ్చుతుందంట. సో వెరీ నైస్. అయితే మరి చీర రిటర్న్ ఇద్దామా ఇట్లా? యాక్చువల్లీ నార్మల్గా అక్క అయినా చెల్లి అయినా సరే రాఖీ కట్టిన తర్వాత ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి, ఏదైనా అమౌంట్ ఇవ్వాలి అని అంటే చాలా వెనక ముందు అవుతారు చాలామంది. రియల్గా చెప్పాలంటే ఏదో ఒక 500 ఇచ్చినామా, 50 రూపాయలు ఇచ్చినామా, చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చినామా అన్నట్టు అంటే స్కిప్ చేస్తూ ఉంటారు చాలామంది. నేనేం చెప్తున్నా అంటే వాళ్ళు మన నుంచి చిన్నప్పటి నుంచి ఏం ఆశించారు. నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మనల్ని ఎత్తుకోవడం అంటే అమ్మ నాన్న లేనప్పుడు మనల్ని దగ్గరుండి చూసుకోవడం, లైక్ ఒక మదర్ అండ్ ఫాదర్ లాగా మనల్ని చూసుకుంటూ ఉంటారు. కాబట్టి మన అమ్మ నాన్నకి మనం ఎంత సేవలు చేసినా చాలా మంచి బ్లెస్సింగ్స్ వస్తాయి మనకి. సో అదేవిధంగా మన అక్కకైనా సరే మనం ఎంతైతే సేవలు చేస్తామో, ఎంతైతే హెల్ప్ చేస్తామో వాళ్ళ నుంచి మనకి ఎన్ని బ్లెస్సింగ్స్ వస్తే మనం అంత హోదాలో ఉంటాం అనేది నా నమ్మకం. నీ తోడుగా నీ నీడగా నీ అండగా నేనుండగా. సో అందుకే చెప్పేసి నేను ఎవ్రీ రక్షాబంధానికి అప్ టు నాకు పెళ్ళైనప్పటి నుంచి అంటే పెళ్ళికి ముందు నేను నార్మల్ లైక్ మీలాగా స్టూడెంట్ని కాబట్టి అంతగా రాఖీ కట్టినప్పుడు చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చేస్తుండే. సో పెళ్ళి అయిన తర్వాత నేను ఒక ఫ్యామిలీ మెంబర్ని కాబట్టి మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఫస్ట్ రక్షాబంధానికి ఏది అది డబల్ డోర్ బీరువా పెద్దది డబల్ డోర్ది. దాని తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ అండ్ దాని తర్వాత రీసెంట్గా శారీ సంథింగ్ ఏదో పెట్టిన. ఇప్పుడు శారీ కమ్ అమౌంట్. సో ఇట్లా నాకు తోచినంత చేస్తున్నా. అండ్ మీరు కూడా
వీలైతే మంచిగా చేయడానికి ట్రై చేయండి మీ అక్కయ్య వాళ్ళకి. మనం ఎన్నో ఖర్చులు పెడుతుంటాం ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే, బట్ మన అక్కకి మన చెల్లికైనా సరే మనం ఎంత ఇచ్చుకున్నా తప్పేం కాదు, ఎంత హెల్ప్ చేసినా తప్పేం కాదు. అరే మొత్తం అయిపోతున్నాయని ఎప్పుడు అనుకోవద్దు. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం ఇంకా హ్యాపీగా ఉంటాం షూర్గా. అండ్ ఇంకోటి ఈసారి కూడా ఏమన్నా గిఫ్ట్ ఇద్దామని చిన్ని నేను చాలా డిస్కస్ చేసుకుని ఉండే, బట్ ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనేది మాకు ఇక్కడ థాట్ లేదు. అంటే కూలర్ కొనేసినాం, తర్వాత అన్నీ A to Z కొనేసినాం ఇంట్లో అక్క వాళ్ళకి. ఇంట్లో మొత్తం ఇరుకటం అయిపోయింది. అంటే సోఫా సెట్ నుంచి మిర్రర్ నుంచి బీరువా కానీ అండ్ కూలర్ కానీ A to Z అన్నీ ఉన్నాయి. సో ఇంకా ఏం కొనాలన్నా ఏం అవసరమైన ఏం కనిపించట్లేదు. సో చాలా అవసరం అమౌంట్ అనిపించింది. వీళ్ళున్న కండిషన్లో అమౌంట్ చాలా అవసరం కాబట్టి సో ఇంత అమౌంట్ అండ్ శారీ అంటే పిచ్చి కాబట్టి శారీ కూడా ఇచ్చినాం. నేను ఏదైనా గిఫ్ట్ ప్లాన్ చేద్దాం అది అంటే నువ్వు గిఫ్ట్ అన్నది ఏమన్నా కానీ చీర మాత్రం మర్చిపోకని చెప్తుంది చిన్ని. ఎందుకు ఏందని అంటే చీరల పిచ్చి ఎక్కువ కాబట్టి లైక్ మీలాగానే మన మమ్మీస్ లాగా. సో అందుకని చెప్పేసి చీర. అండ్ సరే నీకు ఫుల్ దిల్కుష్ కదా, హ్యాపీ కదా? చీర వచ్చింది, డబ్బులు వచ్చినాయి. సరే నా గురించి ఒక మాటనంటే ఇప్పుడు వాళ్ళకి నేను చిన్నప్పుడు ఏమన్నా తింగర్ చేసిన లెక్కలు నేను మస్తు చేస్తుంటే అంటే ఏం చేసినా తమ్ముడు చిన్నగా ఉండే కదా, పాలు ఇప్పించుకోడానికి పోతే ఊకెంబడ పడుతుంటుంది. నన్ను ఎత్తుకో అందరూ ఎత్తుకుపోయి అలా దింపి మళ్ళీ నిన్ను ఎత్తుకొని పోతుంటే ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఈయనకుంటివి నువ్వు అసలు యాక్చువల్లీ కన్నులు వెళ్ళిపోయి విండి కొడుతుంటే వెళ్ళిపోయి అంటే ఇంకా ఆనే కూర్చుంటుండే. ఇక అరే ఏంట్రా ఇది? భయం పెట్టి బాబు ఎల్లిపాయలు పిండి కన్నిట్లు అయినట్టు నేను అవి. కానీ ఒక రోజు అర్థమైంది నాకు. మళ్ళీ ఇంటికి వచ్చినాక అమ్మ అలవేని పెద్ద దంచు అన్నది. అది దంచేటప్పుడు నా కంట్లో పడ్డది. అబ్బా ఇంత మంటలు వేస్తుంది పాపం. ఇన్ని రోజులు నేను కన్నులు వచ్చినప్పుడల్లా ఎంత నొప్పి అయిందో ఏమో కదని అప్పుడు మస్తు బాధ అనిపించింది. ఇక తల్లి ఇంకోసారి ఆ పని చేయకూడదు వానికి, కొడితే 2 దెబ్బలన్నా కొట్టాలి కానీ అని అనుకున్నా. ఇక ఓకే నైస్. అండ్ తులసి చెప్పు తులసి. ఏం చెప్పాలి మాకేమిచ్చినావు మామ. కాదు డైరెక్ట్ నాకు ఏమి ఇచ్చినామంటుంది. కూలర్ మీకే కదా, సోఫా సెట్ మీకే కదా, పేరు మాత్రం మీ అక్కడే కదా. అద్దం డైలీ చూసుకుంటావు ఇంట్లో మరి. గులాబ్ చెట్టు చచ్చురా రోజా పువ్వా పువ్వా రోజు 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 పూస్తూ. యాక్చువల్లీ అక్కకు చెట్లు అంటే పిచ్చి. చీరలు ఎంత పిచ్చో ఈ గులాబీ చెట్లు కూడా చాలా పిచ్చి అంట. పిచ్చి అంటే కాదు, నేను చిన్నప్పుడు నేను 2nd క్లాస్ 1st క్లాస్ ఉన్నప్పుడు చూస్తుండే. వాళ్ళు ఎందుకు చెప్తారు ఈ పూల గురించి డైలీ ఒక పంచాయతీ మా ఇంటికి వస్తుండే, మా అమ్మ నాన్న దగ్గరికి. రియల్గా డైలీ ఒక పంచాయతీ 100% వస్తుండే. ప్రతి ఒక్కరు వచ్చి మా ఇంటికాడ పూలు తెంపింది, మా ఇంటికాడ ఆ చెట్టు ఈ తెంపింది, ఈ చెట్టు తెంపింది అని డైలీ పంచాయతీ వస్తుండే. అట్లుంటది మనతో. నాన్న తిడుతుండే, అమ్మ కొడుతుండే చీపిరి కట్ట తీసుకొని. సో అందుకని చెప్పేసి చాలా ఇష్టం కాబట్టి ఆ రోజు చెట్టు యాక్చువల్ ఫస్ట్ వేయాలి మర్చిపోయినా నేను. బాగుంది మట్టిదే గులాబ్ చెట్టు. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.